పొదరిల్లు సీరియల్ స్టార్ మాలో రాత్రి 9:45 టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని 45 నిమిషాల పాటు ప్రస్తుతం అలరిస్తోంది. ప్రస్తుతం చక్కటి టీఆర్పీతో పొదరిల్లు సీరియల్ ప్రేక్షకాదరణతో విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం కథలో మహాలక్ష్మి చక్రి ఇంటా ఉంటుంది. చక్రి నుండి త్వరగా ఉద్యోగం చూసుకొని వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆధార్ కార్డు లేకపోవడం వలన ఆమెకి ఎక్కడ పీజీలో అనుమతి దొరకదు. దాంతో చక్రి ఇంటనే ఆమె ఉండిపోవాల్సి వస్తుంది. మెల్లగా చక్రి ఇంట్లో ఒక్కొక్కరికి ఆమె ఇప్పుడు దగ్గరవుతుంది. ఈ తరుణంలో మహాలక్ష్మి ఇంటి వాళ్ళకి విషయం తెలుస్తుంది. చక్రి తండ్రి ఓ తాగుబోతని, ఆ ఇంట కేవలం మగవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇలా ఈ నిజాలన్నీ తెలుసుకున్న మహాలక్ష్మి తల్లి మహాలక్ష్మిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. అదే సమయంలో సర్టిఫికేట్స్ కావాలని చెప్పిన మహాలక్ష్మిని ఇంటికొచ్చి సర్టిఫికేట్స్ తీసుకెళ్లమని చెప్తారు. అయితే మహాలక్ష్మి ఇంటికి వస్తే ఏదో ఒకటి చెప్పి మహాలక్ష్మిని వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంచాలని ప్లాన్ చేస్తారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి కన్నా ఇద్దరు కలిసి యాదగిరి గుట్టకి బయలుదేరతారు. అక్కడ కన్నా ఇంటి బయట ఉంటాడు. సర్టిఫికేట్స్ తీసుకొస్తారని లోపలికి వెళ్తుంది మహాలక్ష్మి. అయితే మహాలక్ష్మిని వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తారు. అదే సమయంలో తను ఇక్కడ ఉండనని, తనకి తన లక్ష్యమే ముఖ్యమని చెప్తుంది మహాలక్ష్మి. అలా మహాలక్ష్మి సర్టిఫికేట్స్ ఇవ్వమని ప్రాధేయపడుతుంది. అయితే సర్టిఫికేట్స్ ఇవ్వడం కుదరదు అని మహాలక్ష్మి తండ్రి ఆ సర్టిఫికేట్స్ ని తగలబెడతారు. సర్టిఫికేట్స్ తన కళ్ళ ముందే కాలిపోవడంతో ఒక్కసారిగా బాధపడుతుంది మహాలక్ష్మి. ఇకపై మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని తెగదంపులు చేసుకొని మరీ వచ్చేస్తుంది. ఇలా రాబోయే ఎపిసోడ్స్ లో పొదరిల్లు సీరియల్ కథ ఉండబోతోంది. ఇక మహాలక్ష్మి పుట్టింటి వాళ్లతో ఎలాంటి సంబంధం లేదని పూర్తిగా తెగదింపులు చేసుకొని వచ్చేస్తుంది. మహాలక్ష్మి ఇక తన ఇంటి నుండి వెళ్లిపోదు అని చక్రి ఓ నిర్ణయానికి వస్తాడా, లేదా మహాలక్ష్మి చక్రి ఇంటి నుండి వెళ్లిపోయి హాస్టల్లో ఉంటుందా? తన దగ్గర ఆధార్ కార్డు ఉందన్న నిజాన్ని చక్రి బయట పెడతాడా? ఇంతకీ ఏం జరగబోతోంది? రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా ఉండబోతున్నాయి? ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లన్నీ మిస్ కాకుండా పొదరిల్లు సీరియల్లో రాత్రి 9:45 స్టార్ మాలో చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.